హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. లాస్ట్ 3 డేస్గా నిఫ్టీ రెడ్లో క్లోజ్ అవుతూ వచ్చింది. కానీ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఉంది. నిఫ్టీ ఇంట్రాడేలో 24,311 లెవెల్స్ వరకు వెళ్ళి రికవరీ అవుతూ చివరికి 24,395 దగ్గర క్లోజ్ అయింది. అయితే సెన్సెక్స్ మాత్రము 114 పాయింట్లు పాజిటివ్ గా క్లోజ్ అయింది. అసలు ఏంటి నిఫ్టీ రెడ్ లో క్లోజ్ అవటం ఏంటి, సెన్సెక్స్ పాజిటివ్ గా గ్రీన్ లో క్లోజ్ అవటం ఏంటి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే మార్కెట్ మొత్తం కొలాప్స్ అవట్లేదు, నిఫ్టీ మాత్రము నెగిటివ్ గా క్లోజ్ అవుతూ వస్తుంది. అయితే రెస్ట్ ఆఫ్ ద మార్కెట్ మాత్రము అంత నెగిటివ్ గా లేదు. మీరు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ కనుక చూస్తే అవి ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. అయితే నిఫ్టీ ఎందుకు వరుసగా 3 రోజుల పాటు రెడ్ లో ముగిసింది? క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $88 నుంచి $90 దగ్గర కన్సాలిడేషన్ అవుతూ ఎందుకు మార్కెట్ కి హెడేక్ గా మారింది? యుఎస్ పీపీఐ డేటా పాజిటివ్ గా వచ్చిన ఇండియన్ మార్కెట్ ఎందుకు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు? మరి రేపు ఆగస్ట్ 14 మార్కెట్ బయాస్ ఏంటి? బుల్లిష్ రికవరీకి ఛాన్స్ ఉందా, లేక ఇంకా డౌన్ సైడ్ ప్రెషర్ కొనసాగుతుందా? నిన్న మార్కెట్ ని డ్రైవ్ చేసిన రీజన్స్ ఒక్కొక్కటిగా చూస్తే గానీ మనకి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్ అయ్యే అవకాశం ఉందో క్లియర్ గా అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫర్ 14th ఆగస్ట్ 2026. ఈ రోజు మార్కెట్ బయాస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? బుల్లిష్ గా ఉంటుందా, బేరిష్ గా ఉంటుందా? బుల్లిష్ గా ఉంటే దానికి రీజన్స్ ఏంటి, బేరిష్ గా ఉంటే దానికి రీజన్స్ ఏంటి, అవి మొత్తం ఒక్కొక్కటిగా మనం క్లియర్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. దాంతో పాటుగా మార్కెట్ పార్టిసిపెంట్స్ ఏ విధంగా పొజిషన్స్ చేస్తున్నారు అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ పరంగా ఎఫ్ఐఎస్ గానీ క్లయింట్స్ గానీ డిఐఎస్ గానీ ఏ విధంగా పొజిషన్ అయి ఉన్నారో కూడా క్లియర్ గా అర్థం చేసుకుంటూ చార్ట్ ప్రకారము సపోర్ట్ జోన్స్, రెసిస్టెన్స్ జోన్స్ ఏ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఆ లెవెల్స్ ఎందుకు కీలకం కూడా ఈ రోజు చార్ట్ చూస్తూ అబ్జర్వ్ చేసి ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ముందుగా నిన్నటి చార్ట్ కనుక చూస్తే నిఫ్టీ 24,390 దగ్గర క్లోజ్ అయింది, అంటే 0.16% డిక్లైన్ అయింది. కానీ ఇంట్రాడేలో మాత్రం 24,311 లెవెల్స్కి వెళ్ళింది. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ లో రికవరీ వస్తూ ఫైనల్ గా 24,390 దగ్గర క్లోజ్ అయింది. మీరు 12 ఆగస్టు చూస్తే కనుక 24,265 లెవెల్స్ వరకు రీచ్ అయ్యి ఫైనల్ గా క్లోజింగ్ వచ్చేటప్పటికి 24,435 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది 12th. అదే ఆగస్టు పరంగా చూస్తే లో వచ్చి 24,311, అంటే 12 ఆగస్టు లో కంటే కూడాను 13 ఆగస్టు లో కాస్త హైలో ఉంది. అట్లానే మీరు క్లోజింగ్ కూడా చూస్తే 12th ఆగస్టు క్లోజింగ్ 24,435 అయితే 13th ఆగస్టు క్లోజింగ్ 24,395. మీరు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయొచ్చు. లోయర్ సైడ్ ఏమో హైయర్ లోస్ ఫామ్ చేస్తుంది, హైయర్ సైడ్ చూస్తే కనుక లోయర్ హైస్ ఫామ్ చేస్తుంది. ఈ ప్యాటర్న్ చూస్తే కనుక మనము కన్సాలిడేషన్ ఆఫ్ ప్యాటర్న్ అనుకోవచ్చు. అంటే ఒక రేంజ్ లోనే మార్కెట్ మూవ్ అవుతుంది. 24,265 నుంచి 24,435 ఈ 170 పాయింట్లో 2 రోజులు మార్కెట్ మూవ్ అయింది. అంటే వెరీ నేరో రేంజ్ లో మూవ్ అవడం చూసాం మనము. అదే మనము జూన్ మంత్ గానీ జూలై మంత్ గానీ చూస్తే ఏటీఆర్ యావరేజ్ 2 రేంజ్ 240 పాయింట్స్ నుంచి 260 పాయింట్స్ గా ఉండేది. అంటే ఒక రోజులో మూవ్మెంటే మనకి 240 నుంచి 260 పాయింట్స్ గా వచ్చేది. కానీ లాస్ట్ 2 డేస్ నుంచి మార్కెట్ 170 పాయింట్స్ లోనే మూవ్ అవుతుంది. సో ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే క్యాష్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మార్కెట్ ఒక నేరో రేంజ్ లోనే మూవ్ అవడం చూస్తూ ఉన్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఏదైనా కొద్దిపాటి రికవరీ వస్తేనేమో సెల్లర్స్ యాక్టివ్ అవుతున్నారు, ఏదైనా కొద్దిపాటి లోయర్ సైడ్ మూవ్ అయితేనేమో బయ్యర్స్ యాక్టివ్ అవుతున్నారు. సో మార్కెట్ లో సెల్లర్స్ ఉన్నారు, బయ్యర్స్ ఉన్నారు. కానీ సెల్లర్స్ హై యాక్టివ్ గా లేరు, బయ్యర్స్ కూడా కంప్లీట్ గా డిజపియర్ అవ్వలేదు. సో అయితే మనం ఇక్కడ సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే సెన్సెక్స్ 78,79 దగ్గర సుమారుగా 0.15% పాజిటివ్ గా క్లోజ్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడాను పాజిటివ్ గా క్లోజ్ అవడం చూసాం ఈ రోజు మార్కెట్ లో. అంటే ఫాల్ బ్రాడ్ పానిక్ సెల్లింగ్ అయితే లేదు. సో ఇది కంప్లీట్ గా మనము బ్రాడర్ మార్కెట్ లో వచ్చిన సెల్లింగ్ అయితే చెప్పుకోవడానికి లేదు. లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఎస్పెషల్లీ సెక్టర్ స్పెసిఫిక్ వీక్నెస్ చూస్తూ ఉన్నాము 12th and 13th ఆగస్ట్. ఇక నిఫ్టీ ఫాల్ కి మనం రీజన్స్ చూడాలంటే మెయిన్ గా క్రూడ్ ఆయిల్ 88-90 ఆ రేంజ్ లో ఉండటం అనేది మన ఇండియన్ మార్కెట్స్ కి అది పెద్ద హెడ్ విండ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కువగా ఉంటే మనకి ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది, అట్లానే రూపీపై ప్రెషర్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో వీటన్నిటికంటే ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ పై ఎక్కువగా ప్రెషర్ వస్తుంది. సో దీని మూలంగానే మనకి మార్కెట్ లో అప్ సైడ్ మూవ్మెంట్ అనేది తక్కువగా వస్తుంది. ఇక స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయానికి వస్తే ఆ రిస్క్ అయితే పూర్తిగా పోలేదు మనకి.
అది అన్సర్టనిటీ కొనసాగుతూనే ఉంది. యుఎస్ కి ఇరాన్ కి మధ్యలో పూర్తి అండర్స్టాండింగ్ అయితే రావట్లేదు. వాళ్ళు ఎప్పుడైతే ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేస్తారో అప్పుడే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మూలంగా ఉన్న అన్సర్టనిటీ అనేది మార్కెట్ లో క్లియర్ అవుతుంది. ఆ అన్సర్టనిటీ క్లియర్ అయితే కనుక మార్కెట్ కాస్త పాజిటివ్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. సరే, మన మార్కెట్ లో పాజిటివ్స్ లేవు అంటే మన మార్కెట్ లో పాజిటివ్స్ ఉన్నాయి. సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది చాలా పాజిటివ్ గా వచ్చింది మనకి. అంటే అనుకున్న దానికంటే కాస్త ఒక 0.05% తక్కువగానే వచ్చింది. అది కాస్త పాజిటివ్. దాంతో పాటుగా మనకి Q1 FY27 రిజల్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ పాజిటివ్ గా పోస్ట్ చేస్తున్నాయి చాలా కంపెనీస్ కూడాను. అది కూడాను మన మార్కెట్ కి చాలా పాజిటివ్ గా చూడదగ్గ విషయం. ఈ రోజు క్రూడ్ ఆయిల్ కన్సర్న్స్ తో పాటుగా ఇంకొక నెగిటివ్ డెవలప్మెంట్ అనేది మన మార్కెట్ లో చూసాము. అది ఆర్బీఐ ప్రపోజల్. ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ లోన్స్ కు సంబంధించి రీసెట్ ఫ్రీక్వెన్సీ, స్ప్రెడ్ చేంజెస్, అట్లానే MCLR ఫ్రేమ్వర్క్ సంబంధించి కొన్ని చేంజెస్ ప్రతిపాదించింది. ఈ చేంజెస్ తోటి బారోవర్స్ కి ట్రాన్స్పరెన్సీ అయితే పెరిగే అవకాశం ఉంది, కానీ బ్యాంక్స్ గానీ NBFCs గానీ ప్రైసింగ్ ఫ్లెక్సిబిలిటీ తగ్గే అవకాశం ఉంది. దాంతో పాటుగా మార్జిన్స్ పై ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ లో ఈ రోజు బ్యాంకింగ్ స్టాక్స్ లో వీక్నెస్ అనేది చూసాం మనము. నిఫ్టీలో బ్యాంక్స్ కి హైయెస్ట్ వెయిటేజ్ ఉండటం వల్ల బ్యాంకింగ్ వీక్నెస్ అనేది నిఫ్టీకి డైరెక్ట్ గా ప్రెషర్ చూపించిందని చెప్పుకోవచ్చు మనం. ఇంకా మాట్లాడుకోవాలంటే నిఫ్టీ ఫాల్ కి FII సెల్లింగ్ కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. FIIs ఈ రోజు 13th ఆగస్టు 511 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేశారు. అయితే DIIs కొన్నప్పటికీ కూడాను FIIs మేజర్ గా ఈ ఇండెక్స్ కాంపోనెంట్స్ HDFC గానీ అదర్ మేజర్ స్టాక్స్ లో వీళ్ళ హోల్డింగ్స్ ఉంటాయి. కాబట్టి ఆ స్టాక్స్ కనుక వాళ్ళు సెల్ చేస్తే ఆటోమేటిక్ గా ఇండెక్స్ కూడా లోయర్ సైడ్ మూవ్ అవుతుంది. అది కూడా ఒక రీజన్ మనకి 2 రోజుల నుంచి. అంటే 12th ఆగస్ట్ కూడా వాళ్ళు 1000 crores సెల్ చేస్తే 13th ఆగస్ట్ కూడా 511 crores వర్త్ ఆఫ్ స్టాక్ సెల్ చేశారు. ఈ 2 రోజుల నుంచి 12th and 13th ఆగస్ట్ మార్కెట్ లోయర్ సైడ్ మూవ్ అవడానికి వీళ్ళు కూడా ఒక రీజన్. ఓవరాల్ గా మనం 14th ఆగస్ట్ మార్కెట్ బయాస్ మాట్లాడుకోవాలంటే స్లైట్ నెగిటివ్ బయాసే మనం తీసుకోవాలి. అయితే పాజిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్ ఫ్యాక్టర్స్ చూడాలంటే యుఎస్ PPI ఎక్స్పెక్టెడ్ కంటే తక్కువగా రావటం, యుఎస్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్ కాస్త మేనేజబుల్ గా ఉండటం, Q1 FY27 ఎర్నింగ్స్ స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో బయింగ్ అనేది ఇంకా ఎమర్జ్ అవుతూ ఉంటాం. ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది నిఫ్టీ గత 2 రోజుల నుంచి లోయర్ లెవెల్స్ కు మూవ్ అవుతూ అక్కడ నుంచి లాస్ట్ మినిట్ లో అయినా సరే రికవరీ అవుతూ వస్తుంది. అంటే లోయర్ లెవెల్స్ లో బయింగ్ ఎమర్జ్ అవ్వడం అనేది మార్కెట్ ని పాజిటివ్ గా తీసుకోదగ్గ అంశం. అయితే నెగిటివ్ ఫ్యాక్టర్స్ చూడాలంటే మనము ఆయిల్ ప్రైసెస్ ఇంకా $88, $90 ప్రాంతంలో ఉంటాం. అది ఎలివేటెడ్ ప్రైస్ లో ఉండడం అనేది అది నెగిటివ్ గా తీసుకోదగ్గ అంశం. దాంతో పాటుగా హార్మోజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అన్సర్టనిటీ అనేది ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. సో యుఎస్ ఇరాన్ సిచ్యువేషన్ అనేది పూర్తిగా రిజాల్వ్ అవ్వలేదు, అది కంట్రోల్లో కూడా రాలేదు. సో దాంతో పాటుగా FII సెల్లింగ్ లాస్ట్ 2 days నుంచి FII సెల్లింగ్ అనేది కొనసాగుతూ ఉంది. ఈ రోజు మార్కెట్ లో ఏం చేస్తారని మనం అబ్జర్వ్ చేయాలి. దాంతో పాటుగా RBI లోన్ ప్రైసింగ్ ప్రపోజల్ చేంజెస్ ఏదైతే తీసుకొచ్చారో RBI, అది బ్యాంకింగ్ స్టాక్స్ పై ఇంకా కంటిన్యూస్ గా ప్రెషర్ చూపించే అవకాశం ఉంది. సో నిఫ్టీ వరుసగా 3 రోజుల నుంచి రెడ్ లో ముగియటం అనేది కూడా నెగిటివ్ గా తీసుకోదగ్గ ఫ్యాక్టర్ మనకి. అయితే ఓవరాల్ గా వీక్నెస్ అనేది విజిబుల్ అయింది, కానీ పానిక్ సెల్లింగ్ అయితే లేదు. 3 రోజులుగా ప్రెషర్ ఉన్నప్పటికీ కూడాను లోయర్ లెవెల్స్ నుంచి బయింగ్ అనిపిస్తుంది. సో ఓవరాల్ గా మనం చూడాలంటే న్యూట్రల్ టు స్లైట్ బెరిష్ గానే తీసుకోవచ్చు ఈ రోజు బయాస్ కూడాను. ఇక ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ పరంగా పార్టిసిపెంట్ వైజ్ పొజిషన్ కనుక చూస్తే క్లయింట్స్ 78% లాంగ్ సైడ్ ఉంటే 22% షార్ట్ సైడ్ ఉన్నారు. FIIs 12% లాంగ్ సైడ్ ఉంటే 88% షార్ట్ సైడ్ ఉన్నారు. DIIs మాత్రం 71% లాంగ్ సైడ్ ఉంటే 21% షార్ట్ సైడ్ ఉన్నారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ 44% లాంగ్ సైడ్ ఉంటే 56% షార్ట్ సైడ్ ఉన్నారు. ఓవరాల్ గా మనం కంపేర్ చేసేది యూజువల్ గా క్లయింట్స్ వర్సెస్ FIIs, ఎందుకంటే వీళ్ళే ఎక్కువ క్వాంటిటీస్ హోల్డ్ చేస్తారు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ పరంగా. సో మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేసేది వీళ్ళు హోల్డ్ చేసే కాంట్రాక్ట్స్. సో FIIs ఎక్కువగా షార్ట్స్ ఉన్నాయి 88%. FIIs ఎప్పుడైతే షార్ట్ కవరింగ్ స్టార్ట్ చేస్తారో అప్పుడు మార్కెట్ సబ్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మనము నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆ జోన్స్ ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి అనేది చార్ట్ మీద చూస్తూ మనం ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. సపోర్ట్ పరంగా చూడాలంటే నిన్నలో 24,310, అదే 12th ఆగస్టులో 24,265. సో ఆ 2 లెవెల్స్ మధ్యలో, సో మీరు అంతకు ముందు డేస్ లో చూసినా కూడాను 24,300 నుంచి 24,250 దగ్గర అనేది కాస్త రెసిస్టెన్స్ గా ఫేస్ చేసింది ఇంతకు ముందు రోజుల్లో. అక్కడికి వచ్చి రివర్స్ అవ్వడం కానీ, లేదంటే అక్కడికి వచ్చిన తర్వాత మరలా అప్ సైడ్ తీసుకోవడం కానీ జరిగింది. సో కాబట్టి ఆ జోను, ఆ 50 పాయింట్ల జోను 24,310 నుంచి 24,265, ఆ జోన్ అనేది ఫస్ట్ ఇమిడియట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది.
అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే మరలా ఒక 130 పాయింట్లు డౌన్ సైడ్ అంటే 24,180 నుంచి 24,150 ఆ 30 పాయింట్స్ రేంజ్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అవుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు. సో 24,180 నుంచి 24,150 అనేది మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదే అప్ సైడ్ చూడాలంటే రెసిస్టెన్స్, ఫస్ట్ రెసిస్టెన్స్ 24,480 నుంచి 24,520 ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇది క్రాస్ చేస్తే కనుక, ఇది ఫర్మ్ గా క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే 24,520 కంటే అబోవ్ లెవెల్స్ మూవ్ అయితే కనుక మరలా 24,600 లెవెల్స్ దగ్గర నుంచి మనకి డ్రాప్ అవుతూ వచ్చింది 4-5 డేస్ నుంచి కూడాను. సో ఆ 24,600 నుంచి 24,650 ఆ 50 పాయింట్ల రేంజ్ అనేది మనము స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు. అది క్రాస్ చేస్తే ఏదైనా ఇంట్రాడేలో పాజిటివ్ న్యూస్ కనుక వచ్చి అది కూడా క్రాస్ చేస్తే 24,775 లాస్ట్ 10 డేస్ లో హై ఫామ్ చేసింది. ఇది క్యాష్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫామ్ చేసిన హై 24,775. ఆ 24,770 అనేది మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ విధంగా జోన్స్ ను మనం ఐడెంటిఫై చేసుకుని ఆ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు 15 మినిట్స్ క్యాండిల్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది దాన్ని చూసి మాత్రమే మనం ట్రేడ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని యాక్షన్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.